ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. మదిరా వైరాలో ప్రజా ఆశీర్వాద సభలకు భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను నామా రాములు నాయక్, మదన్ లాల్ పలువురు పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. మదిరా వైరాలో ప్రజా ఆశీర్వాద సభలకు భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను నామా రాములు నాయక్, మదన్ లాల్ పలువురు పర్యవేక్షించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఉపేందర్. రైట్ సంజన, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏదైతే బీఆర్ఎస్ తుది విడత ప్రజా ఆశీర్వాద సభ బహిరంగ సభలు అయితే సర్వం సిద్ధమైంది. అటు మదిరా వైరా నియోజకవర్గాల్లో ఈ రోజైతే జరిగే సభలో ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ అయితే ప్రసంగించనున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు అయితే భారీగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తొలుత మదిరా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజుకు మద్దతుగా నిర్వహిస్తున్న సభలో కోసం అయితే అటు ఆత్కూరు సమీపంలోని ప్రధాన రహదారి పక్కన సుమారు 15 ఎకరాల సదనం చేసి అయితే ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకైతే మధురలో జరిగే సభలో అయితే ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు అటు వైరా సభకు కూడా హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైరా సమీపంలోనే అయ్యప్ప ఆలయం ఎదురుగా జరిగే ఈ బహిరంగ సభలో ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ కూడా మద్దతుగా ప్రసంగిస్తారు. ఇటు వైరా, కొణిజర్ల, కారేపల్లి, ఏన్కూరు, ఇటు జూలూరుపాడు మండలాల నుంచి కూడా జనాన్ని అయితే సమీక్షించేందుకు అయితే భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కూడా కసరత్తు కూడా చేస్తున్నారు. ఇక ఖమ్మం, కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కనే ఉన్న సభ నిర్వహించడంతో ఆ మార్గంలో వాహనాలను కూడా పోలీసులు భారీగా మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తల్లాడు నుంచి వచ్చే వాహనాలు వైరా సెంటర్, అటు తాడిపూడి నుంచి వచ్చే తాడిపూడి, అదేవిధంగా మీదుగా ఖమ్మం వెళ్లే వాహనాలు జాగ్రత్తలు అయితే తీసుకొని అయితే మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం, కొత్తగూడెం మార్గంలో వెళ్లే వాహనాలు పల్లిపాడు నుంచి ఏన్కూరు మీదుగా వెళ్లాలని పయనించే విధంగా అయితే చూస్తున్నారు. ఇక 2 చోట్ల సభల ఏర్పాటుకు అటు ఎంపీ నామా నాగేశ్వరరావు అదేవిధంగా సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ ఎటువంటి ఘటనలు చేసుకోకుండా అటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో వారికి కూడా ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అటు కార్యకర్తలకు మంచినీళ్ళు కూడా అందుబాటులో ఉంచారు. ఇక ఎమ్మెల్యే రాములు నాయక్, అటు బారాస అభ్యర్థులు ఏదైతే ఉన్నారో బీజేపీ అంటే మొత్తంగా అభ్యర్థుల లింగాల కమల్ రాజు అదేవిధంగా మదన్ లాల్ కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరికి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులను ప్రత్యేకంగా గెలిపించాలనే దృష్టితోనైతే సీఎం ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాపై అయితే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఆ దిశగా కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార సభలు నేడుతోనైతే ముగియనున్నాయి. ఇప్పటికే 7 సభలు అయితే పూర్తయ్యాయి. ఇక పెనపాక, భద్రాచలం నియోజకవర్గాల సభలు ఒకే చోట నిర్వహిస్తున్నారు. మరో నియోజకవర్గం వైపు అటు బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ కూడా రోడ్ షోలు అదేవిధంగా కూడలి మీటింగ్లు కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో పర్యటించారు. మరో విడత ఏదైతే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేస్తారని చెప్పేసి ఇప్పటికే జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఏదైతే ఇప్పటికే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం ఖమ్మం జిల్లా కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు కేంద్ర రాష్ట్ర బలగాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే వచ్చినటువంటి సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సంజన. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్.